హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఒక మంచి కర్రీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా. నార్మల్గా బెండకాయ అంటే ఎప్పుడైనా బెండకాయ ఫ్రై, లేదంటే బెండకాయ టమాటా, లేకుంటే బెండకాయ పులుసు చేసుకొని తింటాం కదా. ఎప్పుడు ఒకే రకం కర్రీ తింటే బోర్ కొడుతుంది కదా. మీరు ఎప్పుడైనా బెండకాయతోటి బెండకాయ బెరడు ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బెండకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ముఖ్యంగా పెరుగన్నంలోకి, పప్పుచారన్నంలోకి సైడ్ డిషెస్గా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్కి కర్రీస్ కూడా వాళ్ళకి పెట్టేది, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా నేను ఇక్కడ 250 గ్రామ్ బెండకాయలు తీసేసుకొని ఫ్రెష్గా కడిగేసి తడి లేకుండా తుడుచుకున్నాను. ఇలా తుడుచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పసుపు వేసేసి పప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసి మనం మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దగ్గర పడేంత వరకు మనం మూత పెట్టడం వల్ల బెండకాయ జిగురుగా ఉంటుంది కాబట్టి మూత అసలే పెట్టొద్దు. ఇలా దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, చిల్లీ పౌడర్, ధనియా జీరా పౌడర్ వేసేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టడం వల్ల మసాలా, శనగపిండి అంతా బెండకాయకి పడుతుంది. 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి తినడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.